వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. 3 రోజుల పాటు జగన్ పులివెందులలో పర్యటిస్తారు. 3 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా మంగళవారం ఇడుపులపాయలో జరిగే దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. పులివెందులలోని క్యాంపు ఆఫీసులో సాయంత్రం వరకు ప్రజలతో మమేకమైన జగన్ రాత్రికి తన నివాసానికి చేరుకుంటారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్కు చేరుకొని తండ్రికి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం పూర్తయ్యాక లింగాల మండలంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో నిర్మాణం మొదలై పూర్తయిన అంబకపల్లి చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పట్లో పాడా నిధులు 2.5 కోట్ల రూపాయలతో 14 ఎకరాల్లో చెరువు నిర్మాణం చేపట్టారు. మరో 2.5 కోట్ల రూపాయలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులతో లింగాల మెయిన్ కెనాల్ నుంచి ఎత్తిపోతల పైప్ లైన్ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తయి ఇప్పుడు చెరువు రైతులకు అందుబాటులోకి వచ్చింది. లింగాల మండలంలోని రైతులకు సాగు, ప్రజలకు తాగునీటిని అందించే ఈ చెరువు వద్ద మంగళవారం వైఎస్ జగన్ జలహారతి ఇవ్వనున్నారు. కరువుకు చిరునామాగా నిలిచిన పులివెందుల నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేయటంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. సాగునీరు అందని గ్రామాలకు నీటిని అందించేందుకు అంబకపల్లిలో గంగమ్మకుంట చెరువును జగన్ సీఎంగా ఉండగా తవ్వించారు. ఇక్కడ వైఎస్ జగన్ రైతులతో మాట్లాడతారు. అంబకపల్లి చెరువు దగ్గర కార్యక్రమం పూర్తయ్యాక పులివెందుల చేరుకొని ప్రజలు, కార్యకర్తలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. బుధవారం ఉదయం ఆయన పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.